పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ కల్కి చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. తన సినిమాలు వరుస పెట్టి సంచలన విజయాలు సాధిస్తున్నప్పటికీ పెళ్లికి సంబంధించిన వార్త మాత్రం చెప్పటం లేదని అభిమానులు రుసరుసలాడుతున్నారు. పెళ్లిపై ఎన్నో సందర్భాల్లో విలేకరులు ప్రశ్నిస్తున్నప్పటికీ వాటి నుంచి ప్రభాస్ తప్పించుకునేవారు. ఆయన పెళ్లిపై ఎన్నో రకాల వార్తలు చక్కర్లు కొడుతూ ఉంటాయి, కానీ వాటిలో ఏది నిజం కాదని అభిమానులకి కూడా తెలుసు. ప్రస్తుతం అనుష్కతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని అందరూ భావిస్తున్నారు. పరిశ్రమలో అందరికీ తెలిసిన విషయమైంది. సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది హీరోలు, హీరోయిన్లతో పాటు పేరున్న నటుల వ్యక్తిగత జీవితాలను దగ్గర నుంచి చూశారు ప్రముఖ సినీ జర్నలిస్ట్ ఈమంచి రామారావు. ఇటీవలే ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ప్రభాస్ కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. అనుష్కతో సాన్నిహిత్యం కన్నా ముందే త్రిషాతో ప్రభాస్ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని అన్నారు. వీరి కాంబినేషన్ లో వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాలు వచ్చాయి. వీరి కెమిస్ట్రీకి సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యేవి. ఇద్దరికి నిశ్చితార్థం జరిగిపోయిందని చాలా మంది భావించేవారు. త్రిషతో నిశ్చితార్థం జరిగితే వేలికి తొడిగించేందుకు అత్యంత ఖరీదైన ఉంగరాన్ని కూడా ప్రభాస్ కొనుగోలు చేశారు. అయితే అనూహ్యంగా ఎవరు ఊహించని రీతిలో వీళ్ళిద్దరు విడిపోయారు. అలా విడిపోవడానికి కారణం త్రిష తమిళ పరిశ్రమకు చెందిన ఓ హీరోతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అంత సన్నిహితంగా ఉండటం ప్రభాస్ కు నచ్చలేదు. ఇదే విషయంపై త్రిషను మందలించారు. పరిశ్రమలో కొనసాగుతున్నప్పుడు ఎంతో కొంత స్వేచ్ఛ ఉండాలి అని త్రిష భావిస్తూ ఉండేది. తన స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందన్నట్లు భావించారు. అయితే తన జీవితంలోకి వచ్చే అమ్మాయి అంత స్వేచ్ఛగా ఉంటే బాగుండదని డార్లింగ్ కూడా భావించాడు. అప్పటి నుంచి త్రిషకు దూరంగా ఉండటంతో పాటు పెళ్లికి కూడా దూరంగా ఉంటూ వస్తున్నాడు ప్రభాస్. ఈ విషయాన్ని ఈమంచి రామారావు ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.